హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను సండే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే ఖచ్చితంగా టీ తాగాలండి. లేదంటే తలనొప్పి వచ్చేస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బద్ధకం పోవాలంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఒక కప్పు టీ తాగేసామంటే ఆ బద్ధకం అంతా పోతుందండి. సో నాకు అలా టీ తాగడము అలవాటైపోయింది. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నాలాగా ఎంతమందికి మార్నింగ్ నిద్ర లేవగానే టీ తాగడం అలవాటుందో కూడా నాకు చెప్పేయండి. నెక్స్ట్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏవో చెప్పండి. ఆ రోజు మా ఇంట్లో చికెన్ తెచ్చున్నారు. చికెన్ కర్రీ ఇంకా ఇక్కడ చూపించాను గదా! వడల కోసము అమ్మ పొట్టు మినపప్పు రుబ్బి పెట్టున్నారు. ఇంకా చికెను ఇలా మనము క్లీన్ చేసిన తర్వాత లెమన్ అండ్ సాల్ట్ వేసి కొంచెంసేపు అలానే మ్యారినేట్ చేసి పెట్టేస్తే పక్కన కర్రీ చేసే లోప అది త్వరగా కుక్ అయ్యి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్‌గా కుక్ అయితుందనమాట. ఈ మధ్య బాయిలర్ చికెన్ కూడా మనం ఎంత బాగా కుక్ చేసినా కూడా రబ్బర్ తిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది గదండీ! అలా ఉండకూడదనుకుంటే ఇలా ఈ చిట్కా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే చికెన్ అనేది మనకి బాగా కుక్ అయితుంది. నెక్స్ట్ హెన్నా పెట్టుకోవాలని హెన్నా కలిపి పెట్టారు నైటే. ఇది చూడండండి. ఒకటనుకుంటే ఒకటవ్వడం అంటే ఇదే కదా! ఎంతో టేస్టీగా వడలు తిందామని ఆశగా రుబ్బి అన్నీ చేసి పెట్టారా అమ్మ. ఆ వడలు పిండి మినుములుంటాయి గదండీ! అవి ఏమో ఎందుకో చేదుగా ఉన్నట్టున్నాయి. అమ్మ కూడా చూసుకోలేదు. ఆ వడల పిండంతా రుబ్బేశాక ఎర్లీ మార్నింగ్ లేసి అంత కష్టపడి అంత చేశాక, ఆ పిండి వడలు గూడా వేశాక అది టేస్ట్ చేసి చూస్తే అదేదో ఒక రాగా చేదుగా అనిపిచ్చింది. ఇలా ఎప్పుడూ అవ్వలేదండి. అది కూడా ఆ మినుములు మనము సూపర్ మార్కెట్ నుంచి తెచ్చినటివే. తనిగా గూడా ఏం తీసుకొని రాలేదు. కానీ ఎందుకో అలా అయిపోయిందండి. ఆ వడలు కూడా సరిగ్గా రాలేదు. అలా పట్టుకుంటేనే విరిగిపోతూ అలా అనిపిచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కువ లాగేసింది. ఇంకా అమ్మ ఇదంతా అయ్యే పని కాదనేసి అది పక్కన పెట్టేసి దోస పోసేశారు. చికెను, దోస గూడా చాలా బాగా ఉన్నిందండి ఆ రోజు. అలా ఆ రోజు టిఫిన్ మాకలా ఒకటికి 2 పనులయిపోయాయి. నెక్స్ట్ ఇంటి దగ్గర ఆకుకూర వచ్చినింటే సిరికూర ఆకు అమ్మ తీసుకోన్నారు. కట్ట రూ. 20 అంటా ఉండే. ఒక 3 కట్టలేమో తీసుకున్నారండి. ఎప్పుడైనా తాలింపు, పప్పు చేసుకోవచ్చని ఇంకా ఒలుస్తున్నారు. నెక్స్ట్ ఇది రూ. 20 కాయనండి. నేను ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను రూ. 20 కాయిన్‌ను. మీలో ఎవరైనా ఆల్రెడీ చూసారా అండి? ఇది సరే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి అమ్మ చికెన్ బిర్యానీ చేస్తున్నారండి. అదే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా చికెన్ బిర్యానీకి చికెన్ అనేది బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే, ఆ బిర్యానీలో ఆ ముక్క గూడా చప్పగా లేకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. అమ్మ దానికి ఆ చికెను, దాంట్లో కర్డ్, నెక్స్ట్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. మన ఛానల్‌లోనే ఇంకొక రకమైన చికెన్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చేసుకొని వేసుకున్నారండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా మనము బిర్యానీ ప్రిపేర్ చేసేకి ముందు రెడీ చేసి పెట్టుకుంటే ఆ ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా మనకు కుక్ అయితుంది. ప్లస్ దాంట్లోకి ఉప్పు, కారం అనేది కూడా చాలా బాగా పడుతుందండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కుక్కర్‌లోనే చేసేస్తున్నామండి. ఈజీగా అయిపోతుంది బిర్యానీ. కుక్కర్‌లో ఆ బిర్యానీకి తగినంత ఆయిలు, అందులోనే కొంచెము ఘీ కూడా వేసుకోవాలి. అలా ఆయిలు, మనం నెయ్యి వేయడం వల్ల బిర్యానీ రైస్ అనేది పలుకు పలుకుగా చాలా బాగొస్తుంది. ఇంకా ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలా అక్కడ చూపించామండి. బిర్యానీ ఇంకా ఈ బిర్యానీ మసాలా ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయ్యే వరకు పెట్టకుండా ఆయిల్ వేసిన వెంటనే వేసేసుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయితే ఇవి లవంగాలు అవి పేలుతాయన్నమాట. టపా టపా అనేసి పైన కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయిల్ వేసిన వెంటనే వేసేసి లైట్‌గా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసేసుకున్న చికెన్ వేసేసి ఆ చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్‌లో నుంచి మనకు వాటర్ వస్తుంది. నేను హాఫ్ అన్ అవర్ ముందు బిర్యానీ రైస్ కూడా నానబెట్టుకున్నానండి. సో, ఆ బిర్యానీ రైస్ ఇందులో వేసేయాలి. చికెన్ బాగా కుక్ అయినాక వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ అంటే ఒక కప్‌కి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఒక కప్పు బిర్యానీ రైస్‌కి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. అంతే మన యమ్మీ బిర్యానీ రెడీ అయితుంది. ఇంకా ఆ రోజు చికెన్
ఫ్రై కూడా చేశారు ఇంట్లో. అలానే ఫిషెస్ ఉంటే అవి కూడా ఫ్రై చేసుకున్నాము. ఇంకా ఒక పక్క బిర్యానీ రెడీ అయ్యేలోగా రైతా కూడా రెడీ చేసేసాము. అలా మా ఇంట్లో యమ్మీ బిర్యానీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, నెక్స్ట్ రైతా, కొంచెం ఆనియన్స్‌తో ఒక చిన్న మినీ మండీలాగా తయారైంది. ఆ రోజైతే యమ్మీగా తినేసాం మేము లంచు. నెక్స్ట్ ఇంట్లో చిన్న కుండీలో ఈ ఆకుకూర అనేది పెంచున్నారండి. దీని పేరు అటిక మామిడాకు, తెల్ల గల్జేరాకు అంటారంట. అమ్మ చెప్పారు. ఇది మనము పప్పులో గూడా వేసుకొని చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందంట కందిపప్పుతో పాటు. అంతే అండి ఈ రోజుటి వ్లాగు. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.